లలిత గారు అండి, మరి నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? కారం భక్షాలండి. కారం భక్షాలు చాలా వెరైటీగా ఉందండి. ఇది మనం ఎక్కువ స్వీట్ భక్షాలు విన్నాం కానీ కారం భక్షాలు ఎప్పుడు వినలేదు. ఇదేనండి, ఇప్పుడు చాలా బయట జనరేషన్లో 10 మెంబర్స్కి 2-3 మెంబర్స్ షుగర్ పేషెంట్స్ ఉంటున్నారు. అవును, వాళ్ళ కోసం మనం స్వీట్ తింటామంటే వాళ్ళకి తినాలనిపిస్తుంది, తినలేరు. వాళ్ళ కోసం అని ఇట్లా ఐడియాతో తయారు చేశాను. ఓ బాగుందండి. వాళ్ళు తినచ్చు, మనం తినచ్చు, బాడీకి హెల్దీ. ఓకే, బాగుంది కదండి. చక్కగా ఆవిడంటే షుగర్ పేషెంట్స్ కోసం అని క్రియేట్ చేశారనమాట. పాపం మనం భక్షాలు తింటున్నప్పుడు వాళ్ళకి నోరు ఉంటుంది కదా, అందుకే వాళ్ళు కారం భక్షాలు అనమాట. ఓకే, స్వీట్ భక్షాలు బదులు. ఓకే, వాళ్ళ కోసం స్పెషల్గా అంటండి. సో షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇలాంటి భక్షాలు చేసి పెడితే హ్యాపీగా తింటారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఒక కప్పు రవ్వకి 2 కప్పులని వాటర్ తీసుకోవాలండి. వాటర్ ఓకే, అంటే ఈ భక్షాలు లోపల పెట్టే పదార్థం తయారు చేయడానికి అనమాట. 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పుల నీళ్లు తీసుకోవాలి. సేమ్ మనం ఉప్మాకి ఎలా తీసుకుంటాం అలాగూ. ఇప్పుడు నీళ్లు బాగా మరగాలండి. వాటర్లో ఉప్పు కారం వేయాలండి. ఉప్పు కారం సరిపడా అనమాట. ఆయిల్ కూడా కొంచెం వేయాలండి, అంటుకోకుండా చక్కగా రవ్వ. అంతేనా అండి? స్మూత్గా రావడానికి. స్మూత్గా రావడానికి బాగా తెరిలిన తర్వాత వేయాలంటారా? మరగాలండి. మరిగినాక రవ్వ పోసి కలపాలి. మరుగుతున్న వాటర్లో రవ్వ పోసి కలపాలండి. ఉప్మాలా ఉడికించుకోవాలండి. సో ఈ రవ్వ భక్షాలు కూడా వెరైటీ ఐటమ్ అండి. ఇలాంటి వెరైటీ ఐటమ్స్ ఇంకా ఏమేం చేస్తుంటారు మీరు? కుడుములు ఫ్రై చేస్తామండి. కుడుములు ఫ్రై. కుడుములు అంటే జనరల్ గా మనం వినాయక చవితికి చేసుకుంటాం కదా. అంటే తెలంగాణలో కుడుములు వేరేలా చేస్తారండి. ఎలా చేస్తారు? మామూలు బియ్యం పిండిలో వాటర్ కలిపేసి ఇడ్లీ చిన్నగా తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటాం. వాటిని చిన్న చిన్న ముక్కలు చేయాలి, వాటిని ఫ్రై చేయాలి. బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఇది చల్లారి పెట్టుకోవాలండి. ఓకే, చల్లారి పెట్టుకుంటే మనకి లోపల పిండి రెడీ అయిపోయింది స్టఫింగ్ కి. ఇంకేమీ ఎక్కర్లేదు. ఇదేనా? ఇందులో వేరే కలపాలండి, చల్లారినాక కలపాలి. ఓకే, చల్లారి పెడదాం అయితే. స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే, ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దామండి ఇది చల్లగా అయ్యేంత వరకు. చల్లగా అయిపోయినట్టుంది కదండి. దీనిలో ఈ బౌల్లోకి తీసుకొని ఓకే, ఇలా అన్నీ యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, నువ్వులు, ఓకే, కరివేపాకు, ఓకే, కొత్తిమీర, ఓకే, ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలండి. ఓకే, అన్నీ కలుపుకొని బౌల్స్ చేసుకోవాలండి. చూసారు కదండి ఏమేమి వేశారు? జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, కొత్తిమీర ఇన్ని వేశారు. వేసి చక్కగా వాటిని అందులో మంచిగా కలిసేటట్టు కలుపుతున్నారు. కలిపిన తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుంటారండి. మాది చాలా పెద్ద ఫ్యామిలీ అండి. మా వారి 10 మెంబర్స్, 3 ఆడబిడ్డలు. విడిపోయిన ఉమ్మడి కుటుంబం. విడివిడిగా ఉంటాము, అన్నిటికి కలుసుకుంటాము. ఎక్కడికి పోయినా మీ ఫ్యామిలీ వాళ్ళే సరిపోతారేమో, బయట వాళ్ళు అక్కర్లేదు. పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళ పిల్లలు అందరూ కలిసి ఒక 100 మంది అవుతారండి? ఎక్కువ అవుతారండి. అవునా? ఓకే, అన్ని కలిసి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా. సో అందరూ వంటలు కూడా తలా ఒక వంట చేసేస్తారు. అందరం కలిస్తే అంతే. ఈ బౌల్ పక్కకు పెట్టుకొని గోధుమ పిండి తడుపుకున్నామండి పైన స్టఫింగ్ కోసం, పైన కోసం. ఓకే, కొంచెం చేతికి ఆయిల్ రాసుకొని కొంచెం ఇట్లా ఒత్తుకోవాలండి చిన్నగా. ఈ గోధుమ పిండి ఎలా కలిపారండి? వాటర్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి లూజ్ కలుపుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఓకే, అందులో ఆయిల్ ఏమన్నా వేసుకోవాలంటారా? కొంచెం స్మూత్ కోసం ఇట్లా దగ్గరికి మొత్తం మూసి బౌల్లా చేసుకోవాలండి. అన్ని ఇట్లా బౌల్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ఓకే,
స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టండి. ఓకే, ఇది కాల్చుకోవడానికి అండి. హీట్ ఎక్కే వరకు ప్లాస్టిక్ కవర్ మీద ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలండి. అయితే ఇది ఆయిల్తో కాల్చుకోవచ్చు, లేకపోతే నెయ్యితో కాల్చుకోవచ్చు, ఇష్టము. అయితే నెయ్యితో అయితే టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, అయితే ఇప్పుడు నెయ్యి వేయమంటారా? ఇట్లా వేసుకోవాలి. ఓకే, చుట్టూ కొంచెం నెయ్యి. ఓకే, ఇప్పుడు ఇది కారం భక్షాలు కదండి. తీపి భక్షాలు ఎలా చేస్తారు దీంతో? తీపి అంటే శనగపప్పుని ఉడికించుకొని అందులో షుగర్ వేసుకొని ఇలాచీ పొడి కొబ్బరి వేసుకొని ఉండలు కట్టుకోవాలండి. సేమ్ ఇట్లా ఇలాగే చేసుకోవాలి. అది అట్లా కడగాలి. వేగిపోయిందంటారు అప్పుడు. ఇది కాలిపోయింది కదండి, ప్లేట్ తీసేసుకోనా? మీ ఇంట్లో ఎవరన్నా షుగర్ పేషెంట్స్ ఉన్నారా అండి? లేదండి. హ్యాపీ ఏంటంటే ఎవరికి లేదు ఇంతవరకు. 42 మెంబర్స్, ఎవరికి లేదు. ఓకే, గ్రేట్. ఒకటి హ్యాపీ మాకు ఇప్పటివరకు. పుట్టిగా తిన్నా బాగానే ఉంటుంది, ఎందుకంటే అందులో పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇవి బంద్ చేద్దామండి. బంద్ చేద్దామా? ఓకే. ఓకే, వేడి వేడి కారం భక్షాలు రెడీ అయిపోయినాయి. టేస్ట్ చూద్దాం. చాలా వెరైటీ అండి ఇవి, చాలా టేస్టీగా ఉంది. లలిత గారు మంచి ఐటమ్ చూపించారండి. థ్యాంక్ యూ. మరి ఈ కారం భక్షాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. కారం భక్షాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ, ఉప్పు, కొత్తిమీర తరుగు, నూనె, కారం, కరివేపాకు, గోధుమ పిండి, ఉల్లిపాయ తరుగు, నువ్వులు, నెయ్యి, జీలకర్ర. కారం భక్షాలు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 2 కప్పులు వాటర్ పోయాలి. ఇప్పుడు కారం, ఉప్పు, ఆయిల్ వేసి మరగనివ్వాలి. మరుగుతున్న నీళ్లలో రవ్వ పోసి కలపాలి. ఉప్మాలాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత 10 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని జీలకర్ర, నువ్వులు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేయాలి. ఆ తర్వాత గోధుమ పిండిని ఉండ చేసి అరచేతితో ఒత్తుకొని స్టఫ్ ని అందులో పెట్టి గోధుమ పిండిని అన్ని పక్కల క్లోజ్ చేయాలి. మరలా స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. ఆ తర్వాత స్టఫ్ ని వెడల్పుగా ఒత్తుకొని ప్యాన్ పైన వేసి కాల్చాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, కారం భక్షాలు తయారు. లలిత గారు, మీరు పరిచయం చేసిన పెరుగు బజ్జీలు అలాగే కారం భక్షాలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంత మంచి ఐటమ్స్ని పరిచయం చేసినందుకు ఎక్సో మీ ఇంటి వంట తరఫు నుంచి ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ అండి. జీ తెలుగు వారందరికీ థ్యాంక్ యూ. మరిన్ని సరికొత్త వంటకాలతో రేపటి ఎక్సో మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.